హాయ్ హలో స్పార్క్స్ తెలుగు వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ డిప్యూటీ సీఎం అయిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీరమల్లుగా తనకు జోడీగా నిధి అగర్వాల్ పంచమి పాత్రలో నటించిన అండ్ ఏఎం రత్నం ప్రొడ్యూసర్గా క్రిష్ జాగర్లమూడి అండ్ జ్యోతి కృష్ణ డైరెక్షన్లో 5 ఏళ్ల క్రితం స్టార్ట్ అయ్యి కరోనా కారణంగా ఎలక్షన్స్ కారణంగా అండ్ డైరెక్టర్ క్రిష్ మధ్యలో పక్కకు తప్పుకోవటంతో డిలే అవుతూ చాలా పోస్ట్పోన్లు చేసుకొని ఎట్టకేలకు ఈ 24th జూలైన థియేటర్లను పలకరించిన హరిహర వీరమల్లు మూవీ రివ్యూని 3 నిమిషాల్లో చూద్దాం పదండి. ముందుగా స్టోరీ విషయానికి వద్దాం. ఇది 17th సెంచరీలోని ముఘల్ రాజైన ఔరంగజేబ్ కర్కశంగా రాజ్య విస్తరణ చేస్తూ మరియు హిందువులను బలవంతంగా మత మార్పిడి చేయిస్తూ మతం మారని వారిపై జిజియా పన్ను వేసి ప్రతి రాజ్యం నుంచి సంపదను కప్పంగా రాబడుతుంటాడు. ఎర్రకోటకు దూరంగా గోల్కొండ రాజు అయిన అబుల్ హసన్ కుతుబ్ షా భయం ఎరుగని వీరుడైన హరిహర వీరమల్లును వారి నుంచి కొల్లగొట్టబడిన ప్రపంచంలోనే ఏకైక అరుదైన వజ్రం కోహినూర్ని తిరిగి తెప్పించుకోవడానికి పంపుతారు. అలా బయలుదేరిన వీరమల్లుకి దారిలో ఎవరు తోడైనారు, ఏ సమస్యలను ఎదుర్కొన్నారు, ఎర్రకోటకు చేరుకున్నాడా లేదా, అక్కడ కోహినూర్ని తిరిగి తెచ్చుకున్నారా లేదా అన్నది మిగిలిన స్టోరీ. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వీరమల్లుగా చేసిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన చరిస్మాటిక్ ప్రజెన్స్తో యాక్షన్ సీన్స్, రొమాంటిక్ సీన్స్, కామెడీ టైమింగ్తో వన్ మ్యాన్ షో చేశాడు. తను చేసిన మార్షల్ ఆర్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగున్నాయి. దీనితో పాటు కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ మనల్ని బాగా ఆలోచింపచేస్తాయి. పంచమిగా నిధి అగర్వాల్కి మంచి రోల్తో అందంగా కనపడటంతో పాటు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఔరంగజేబ్గా బాబీ డియోల్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. ఇక చాలా తారాగణం ఉంది ఈ మూవీలో. వారికి ఇచ్చిన పని వారు సక్రమంగా నెరవేర్చారని చెప్పొచ్చు. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ మంచి నోట్తో స్టార్ట్ అవుతుంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్తో ఒక 10 minutes ల్యాగ్ ఉన్నప్పటికీ తర్వాత మంచి బ్రెజిలింగ్ ఫైట్తో హీరో అండ్ హీరోయిన్ రొమాంటిక్ సీన్స్, ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్తో మంచి మూవీ చూసామని ఫీలింగ్ వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే వీరమల్లు ఫ్లాష్ బ్యాక్ కథలో కొత్త మార్గం వైపు టర్న్ చేస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం మూవీ డిప్ అయినట్టు ఉంటుంది. పాట బాగున్నా మూవీకి అడ్డంకిగా ఉన్నట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో చౌకీతానా ఎపిసోడ్స్ బాగున్నాయి. కథకి కొత్త ఎమోషన్ని యాడ్ చేశాయి. దీనితో పాటు క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి అని చెప్పొచ్చు. ఇక క్లైమాక్స్ అసంపూర్తిగా ఎండ్ అయ్యి వీరమల్లు యుద్ధభూమి పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తరువాత చాలా ఇంపార్టెంట్ ఎంఎం కీరవాణి గారు తన మ్యూజిక్ అండ్ బీజిఎంతో మూవీని నిలబెట్టింది. తన వర్సటైల్ మ్యూజిక్తో సినిమాటోగ్రఫీ అండ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇక మెయిన్ చెప్పుకోవాల్సిన నెగటివ్స్ ఈ మూవీకి విఎఫ్ఎక్స్. సెకండ్ హాఫ్లో చాలా చోట్ల విఎఫ్ఎక్స్ సీన్స్ పరమ చెత్తగా అనిపిస్తాయి. కొన్ని చోట్ల ఏఐని కూడా యూజ్ చేశారు, అవి కూడా ఏమాత్రం బాగోలేవు. ఈ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ట్రిమ్ చేస్తే ఇంకా ప్లస్ అవుతుంది ఈ మూవీకి. మొత్తంగా చెప్పాలంటే హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ యాక్షన్ ప్యాక్డ్ ఫుల్ ఎంటర్టైనర్. రీసెంట్ ఇయర్లో పవన్ గారి నుంచి వచ్చిన మంచి మూవీ ఇది అని చెప్పొచ్చు. ఆ విఎఫ్ఎక్స్ అండ్ సమ్ ల్యాక్ సీన్స్ వదిలేస్తే ఈ మూవీ బాగుంది. సో నా రేటింగ్ ఈ మూవీకి 3.25 out of 5. మీకు ఈ రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్పార్క్స్ తెలుగు ఛానల్.